పిఠాపురంలో మళ్ళీ పెద్ద పంచాయతీ జరుగుతున్నదట. మీ ఫోటో పెద్దదైంది, మీ ఫోటో పెద్దదైంది. చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దదే చేయలేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దదున్నదని చెప్పి ఏదో వర్మ గారు అలిగి బయటకు వచ్చేస్తున్నట్టు. అలాగే అసలు పవన్ కళ్యాణ్ది సింగిల్ ఫ్లెక్సీ పెట్టలేదు అని చెప్పి జన సైనికులు అడావిడి చేస్తున్నారట. ఏం జరుగుతుంది అసలు? వర్మ గారు ఇవన్నీ టీకప్పులో తుఫాన్ లాంటివి అండి. ఎందుకంటే 6 నెలల ప్రభుత్వంలో ఎన్ని అద్భుతాలు సాధించామో, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఏ విధంగా కృష్ణార్జునులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో, వాళ్ళ పరిపాలన సారంలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారో అందరం చూస్తున్నాం. ఏంటంటే చిన్న చిన్న ఫ్లెక్సీలో చిన్న ఫోటో పెద్ద ఫోటో ఏంటంటే కింద కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహం ఉండొచ్చు, లేకుంటే అక్కడ ఏమీ లేకపోయినా సరే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక న్యూస్ కావాలా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా పనితీరు ఉంది, వాళ్ళు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతున్నారు, ఎవడు ఏమన్నా సరే వీళ్ళిద్దరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. హ్యాపీగా ప్రజల కోసం, ప్రజాభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు, నిద్ర వేసిన దగ్గర దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి కొత్తగా కుట్ర కూడా రావచ్చు రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మధ్య చిచ్చు పెడితే, ఎందుకంటే చిచ్చు పెడితే ఎందుకు కూడా ఇది కోట్ చేస్తున్నట్టే వర్మ గారు మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట